ఆడల పక్షనే తప్ప మగవాళ్ళకు కూడా సహకరిస్తా, కానీ ఎక్కువ మీతోనే ఉన్నానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఇప్పుడు నేను సంపాదిస్తా, ఆదాయాన్ని పెంచుతా. ఆ పెంచిన ఆదాయం మా ఆడబిడ్డలకు ఇచ్చి, ఆడబిడ్డల నిధి కింద ఇచ్చి మీ ఆదాయాన్ని కూడా పెంచుతాను. నేను జగన్మోహన్ రెడ్డి చేసే పని 10 రూపాయలు ఇచ్చి అప్పు తెచ్చి అప్పు మీ నెత్తిన పెట్టి 100 రూపాయలు కొట్టేస్తున్నాడు. నేను ఆ పని చేయను. సంపద సృష్టిస్తా, ఆదాయం పెంచుతా. పెంచిన ఆదాయంలో మీకు 20 రూపాయలు ఇస్తా, 20 రూపాయలు 2000 రూపాయలు చేపిస్తా, 2 లక్షల రూపాయలు చేపిస్తా. నిరంతరం మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ కోరుతున్నా. అందుకే ఆడబిడ్డ నిధి 1500 నెలకు. ఇంట్లో ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000 ఇస్తా. ఎవరిని అడగక్కర్లా, నేరుగా మీ అకౌంట్కే వస్తుంది. తీసుకోవాలని ఉంటే నెలవారీగా మీ ఇంటికి పెన్షన్లతో సమానంగా ఆ డబ్బులు కూడా ఇస్తా. రెండోది, తల్లికి వందనం నేనే పెట్టాను. ఎప్పుడూ ఉండేది కాదు. పిల్లలు ఇప్పుడు బాగా పెద్ద అయిన తర్వాత తల్లిని మర్చిపోతున్నారు, తండ్రిని కూడా మర్చిపోతున్నారు. కానీ భారతదేశం యొక్క సాంప్రదాయం తల్లి తండ్రులు గౌరవించడం. అది ఇంకా ప్రపంచంలో వేరే దేశాలు లేదు, కానీ మనవాళ్ళు కూడా మారిపోతున్నారు. కానీ అది మన సాంప్రదాయం. అందుకే నేను ఆలోచించింది, తల్లికి వందనం పెట్టి, నేను 14-19లో ఉన్నప్పుడు మిమ్మల్ని స్కూలుకి పిలిపించి ఒక రోజున మీ బిడ్డల ద్వారా మీ కాళ్ళు గడిగించి మీ ఆశీస్సులు తీసుకునే విధంగా చేశాను. జ్ఞాపకం ఉందా తల్లి అని అడుగుతున్నా. అప్పుడేమవుతుందంటే తల్లి బిడ్డ అనుబంధం పెరగాలి. నవమోసాల మోసిన మీరు పిల్లల కోసం ఆరాటపడి తిండి కూడా మని బాగా చదివిస్తే పిల్లలు మర్చిపోతే ఆ తల్లికి ఎంత బాధ ఉంటుందో నేను అర్థం చేసుకోగలిగాను. అందుకే ఈరోజు చెప్తున్నా, మీరే మీ పిల్లల్ని చదివించేట్టుగా ప్రతి బిడ్డకు ఎవరైతే ఉన్నారో 15,000 రూపాయలు తల్లికి వందనం కింద మీకు డబ్బులు ఇస్తా. ఇద్దరుంటే 3000 ఇస్తా, ముగ్గురుంటే 45,000 ఇస్తా, నలుగురుంటే 60,000 ఇస్తా, 5 మంది అయితే 75,000 ఇస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు అనుకోవచ్చు, ఏంటినా ఎక్కువ మంది కనమంటున్నాడు, ఏంటి కథ అని. అవసరం. ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు కొంతమంది పిల్లలు కనడం మానేశారు. ప్రపంచం అంతా పిల్లలు కనడం మానేసిన దానివల్ల జనాభా తగ్గిపోయి ముసలి వాళ్ళ సంఖ్య పెరిగిపోయి